హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో గాయ్స్, ఎంట్రీ లెవెల్‌కి సంబంధించి పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రొఫైల్‌లో ఒక ఇంట్రెస్టింగ్ పొజిషన్ యొక్క ఇన్ఫర్మేషన్‌ను ఈరోజు ఈ వీడియోలో తీసుకొచ్చానండి. ఎటువంటి ఫీస్ కూడా అవసరం లేదండి. ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు అండ్ ఆల్సో ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇందులో బెస్ట్ పార్ట్ వచ్చేసి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కంప్లీట్‌లీ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేసుకోవచ్చండి. అండ్ ఆల్సో ఫ్రెషర్స్ కూడా ఎలిజిబుల్ అండి. సో ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో చాలా మంచి ఆపర్చునిటీ అండి. వీడియోను ఎండ్ వరకు చూడండి. ఈ పొజిషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ లైక్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, సాలరీ, ఎలిజిబుల్ క్రైటీరియా, లొకేషన్ అండ్ అప్లై చేసుకునే ప్రాసెస్ వీటన్నిటి గురించి క్లియర్‌గా చెప్తాను. సో వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ టాపిక్‌లోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, ఈ ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బికాజ్ ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్‌ను ప్రతిరోజు ఈ ఛానల్‌లో తీసుకొస్తుంటాను. సో డీటెయిల్స్‌లోకి వెళ్తే క్యాక్టస్ కంపెనీ నుంచి చాలా రీసెంట్‌గా ఫ్రీలాన్సర్ మార్కెటింగ్ అనలిస్ట్ పొజిషన్‌కి సంబంధించి ఈ కంపెనీ చాలా రీసెంట్‌గా హైరింగ్‌ను స్టార్ట్ చేసింది. డైరెక్ట్‌గా ఈ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ కెరియర్ పేజ్ నుంచే ఈ జాబ్‌కి అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరూ అప్లై చేసుకోవచ్చండి. అండ్ ఇందులో బెస్ట్ పార్ట్ వచ్చేసి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కంప్లీట్‌లీ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ వీళ్ళు క్లియర్‌గా మెన్షన్ అయితే చేశారండి. అండ్ ఆల్సో పార్ట్ టైమ్ వర్క్ కూడా చేసుకోవచ్చు. సో ఫస్ట్‌లీ రెస్పాన్సిబిలిటీస్ గురించి మాట్లాడుకుంటే యాస్ ఎ మార్కెటింగ్ డేటా అనలిస్ట్‌గా డేటాను గ్యాదర్ చేయడము అండ్ డేటా అనాలిసిస్ వంటి వాటికి సంబంధించి ఈ పొజిషన్ యొక్క కీ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉంటాయి. సో వేరియస్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్‌కి సంబంధించి వెబ్ అండ్ ఆన్‌లైన్ నుంచి డేటాను గ్యాదర్ చేయడము, డేటా అనాలిసిస్, మీడియా ఇంపాక్ట్ రిపోర్ట్స్‌ను క్రియేట్ చేయడము వంటి వాటికి సంబంధించి ఈ పొజిషన్ యొక్క కీ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉంటాయి. సో ఇక్కడ డీటెయిల్స్ అన్ని క్లియర్‌గా చూసుకోవచ్చు. సో ఇది ఎంట్రీ లెవెల్ పొజిషన్ అండి. ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ లేకున్నా ఈ జాబ్‌కి అప్లై చేసుకోవచ్చు. అండ్ రెలెవెంట్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే గనక అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. బట్ మ్యాండేటరీ అయితే కాదండి. ఈవెన్ ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్‌కి అప్లై చేసుకోవచ్చు. సో వీళ్ళిక్కడ క్లియర్‌గా మెన్షన్ అయితే చేశారండి. అండ్ క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ అండి. సో డిగ్రీలో ఎనీ స్ట్రీమ్, ఎనీ బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. సో మెయిన్‌లీ మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అండ్ ఎంఎస్ ఎక్సెల్ అండ్ ఎంఎస్ పవర్ పాయింట్‌పై మంచి నాలెడ్జ్ ఉండాలండి. అండ్ సాలరీ విషయానికొస్తే 3.3 ఎల్‌పిఏ నుంచి 4.8 ఎల్‌పిఏ వరకు ఈ పొజిషన్‌కి సంబంధించి స్టార్టింగ్ సాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుంది. సో చాలా మంచి ఆపర్చునిటీ అండి. ఫుల్లీ రిమోట్ ప్రొఫైల్‌లో ఈ వర్క్ అయితే ఉంటుంది. సో కంప్లీట్‌లీ మనం వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేసుకోవచ్చు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ అప్లై చేసుకునే వాళ్ళు ఇక్కడ అప్లై బటన్ క్లిక్ చేస్తే ఇలా అప్లికేషన్ ఫిల్లింగ్ ప్రాసెస్ యొక్క ఫస్ట్ స్టెప్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రెస్‌ని టైప్ చేసి నెక్స్ట్‌ని క్లిక్ చేయండి. నెక్స్ట్ ఈ పొజిషన్‌కి సంబంధించి ఇలా అప్లికేషన్ ఫార్మ్ అయితే ఓపెన్ అవుతుందండి. సో మనం ఈ పొజిషన్ యొక్క పోస్టింగ్ డేట్ కూడా చూసుకోవచ్చు. చాలా రీసెంట్‌గా ఈ అప్డేట్ అయితే ఈ కంపెనీ నుంచి వచ్చింది. సో మోస్ట్ రీసెంట్ అప్డేట్ అండి. అంటే చాలా ఈజీగా మనం ఈ అప్లికేషన్ ఫిల్ చేసి సబ్మిట్ చేసుకోవచ్చు. అండ్ ఎంటైర్ ఈ అప్లికేషన్ ఫామ్‌లో స్టార్ మార్క్ ఉన్న ఆప్షన్స్ మ్యాండేటరీ అండి. వీటిని కంపల్సరీగా ఫిల్ చేసుకోవాలి. సో అప్లై చేసుకునే వాళ్ళు ఫస్ట్‌లీ ఇక్కడ మీ రెజ్యూమ్‌ని అప్లోడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీ అప్లికేషన్ యొక్క స్టేటస్ అండ్ రిక్రూట్‌మెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ అండ్ అప్డేట్స్ తెలుసుకోవడానికి ఫస్ట్‌లీ మీరు ఈ కంపెనీలో ప్రొఫైల్‌ని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ప్రొఫైల్‌ని క్రియేట్ చేసుకోవడానికి ఇక్కడ ఈమెయిల్ అడ్రెస్ అండ్ న్యూ పాస్వర్డ్స్‌ని సెట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రెస్ అండ్ ఫోన్ నంబర్ వంటి డీటెయిల్స్‌ను కూడా మెన్షన్ చేసుకోండి. అండ్ ఈ సెక్షన్‌లో మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్‌ని కూడా మెన్షన్ చేసుకోవాలి. అండ్ అడిషనల్ డేటా సెక్షన్‌లో ఈ పొజిషన్ గురించి మీకెలా తెలిసిందో ఇక్కడ ఏదో ఒక ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మనం ఈ కంపెనీ యొక్క కెరియర్ పేజ్ నుంచే ఈ పొజిషన్‌కి అప్లై చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ కంపెనీ వెబ్‌సైట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ సబ్మిట్ చేసేయండి. సో చాలా మంచి ఆపర్చునిటీ అండి. ఎలిజిబిలిటీ అండ్ ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. సో ఎటువంటి ఫీస్ కూడా అవసరం లేదండి. రిమోట్‌లీ మనం ఈ వర్క్ అయితే చేసుకోవచ్చు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ అప్లై చేసుకునే డైరెక్ట్ లింక్స్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. అండ్ ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్‌ను ప్రతిరోజు ఈ ఛానల్‌లో తీసుకొస్తుంటాను. అండ్ ఈ ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.